హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటని ప్రేమ రెండో భాగాన్ని వినేద్దాం. అన్నయ్య గారు, ప్రియా ఎందుకు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుంది, ఎవరితోనూ కలవదు, అసలు ఆ రూమ్ వదిలి బయటికే రాదు, ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతారు రాధగారు. సుందరం గారు ప్రియా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ప్రియా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పెళ్ళైన కొత్తలో మా ఇంటి పక్కనే అద్దెకి దిగారు. అలా పరిచయం అయ్యారు. కొన్నాళ్ళకి పరిచయం స్నేహంగా మారి అన్ని విషయాలు నాతో పంచుకునేవారు. శ్రీనివాస్ ప్రియా వాళ్ళ నాన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు. మా సుధా పుట్టిన తర్వాత కొన్నాళ్ళకే నా భార్య చనిపోతే కస్తూరి గారు ప్రియా వాళ్ళ అమ్మ సుధని చూసుకునేవారు. ప్రియా పుట్టిన తర్వాత కూడా సుధని కూడా తన బిడ్డలాని ఆదరించేది ఆమె. శ్రీనివాస్కి బంధువులంటూ ఎవరూ లేరు, కానీ అప్పుడప్పుడు కస్తూరి గారిది పెద్ద ఫ్యామిలీ అని, తనని ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి దూరం అయిపోయిందని చెబుతూ బాధపడేవాడు. ప్రియా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. దివ్య మెడిసిన్లో జాయిన్ అయింది. వాళ్ళ చదువులు ఏ కారణంగా ఆపకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్య హాస్టల్లో ఉంది. తనని చూడటానికి ముగ్గురు కారులో వైజాగ్ వెళ్ళి వస్తుండగా బ్రేక్ ఫెయిల్ అయ్యి కారు వెళ్ళి లారీని గుద్దుకుంది. ప్రియా మాత్రమే చిన్న చిన్న దెబ్బలతో బయటపడింది. కానీ వాళ్ళ ఇద్దరికీ తలకి గట్టిగా దెబ్బలు తగలడంతో అక్కడికే చనిపోయారు. దివ్య స్ట్రాంగ్ మైండెడ్ ఉన్న అమ్మాయి, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలదు. అందుకే తను వాళ్ళ పేరెంట్స్ చనిపోయినా కూడా త్వరగానే బయటపడింది. ప్రియా అమ్మ కొంగుచాటు బిడ్డ. అమ్మకి చెప్పకుండా ఏ పని చేసేది కాదు. అందుకే వాళ్ళకి అలా అవ్వగానే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. రాత్రులు నిద్రపోయేది కాదు. కళ్ళు మూసుకుంటే ఆ యాక్సిడెంట్ దృశ్యాలే కళ్ళల్లో మెదిలి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. తనకి ఉన్న ఈ సమస్యకి అప్పుడప్పుడు స్లీపింగ్ పిల్స్ పాలలో కలుపుకొని తాగేది. అలాంటి తను ఈ మధ్యనే కొంచెం బయటకి వస్తూ మాట్లాడుతూ ఆ సంఘటన మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ దివ్యని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకునేది కాదు. తనకి ఈ ప్రపంచంలో మిగిలిన ఏకైక రక్త సంబంధం కదా, అందుకేనేమో అని అంటారు సుందరం గారు. ప్రియా వంటలు పూర్తి చేసి భోజనానికి రమ్మని పిలుస్తుంది. భోజనాలు చేస్తున్నప్పుడు, అన్నయ్య గారు, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ఇంట్లో పూజ ఉంది. పెళ్ళి ఎలానో అనుకున్నట్లు జరగలేదు, కనీసం ఇదైనా అని ఆమె చెప్పేలోపే ప్రియా చిన్నగా, నన్ను క్షమించండి, నాకు ఎటువంటి పూజలు చేయాలని లేదు. ఇంకా నేను మీ కోడల్ని కాదు, మీ అబ్బాయి నా భర్త కాడు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. రాధగారు ఒక క్షణం ఆలోచించి, చూడు ప్రియా, సీత రాముణ్ణి కోరలేదు, రాముడు సీతని కోరలేదు, కానీ విధి వారిని కలిపింది. మీ పెళ్ళి కూడా ఆ దేవుడి నిర్ణయం కావచ్చు. అలా ఎందుకు ఆలోచించావు? నాకు తెలుసు, ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అంటే ఎన్నో కలలుంటాయి, కానీ నీ విషయంలో అవి ఏవీ నెరవేరలేదు. కనీసం ఈ పూజకైనా ఒప్పుకో తల్లి అంటూ గారాభంగా అడుగుతారు రాధగారు అలా అడిగేసరికి ప్రియకి వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి సరే అంటుంది. అర్జున్ ఆఫీస్లో తన ఛాంబర్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆఫీస్లో స్టాఫ్ అంతా చేరి, ఏంటి బాస్ పెళ్ళైనా మరుసటి రోజే ఆఫీస్కి వచ్చారు అని అడుగుతారు ఒకళ్ళు. మీకు అసలు విషయం తెలియదు కదా, మన బాస్ పెళ్ళి ఆగిపోయింది, ఆ అమ్మాయి పెళ్లి నుండి పారిపోయిందని అంటారు ఒకరు. నీకెలా తెలుసు అని అడుగుతారు ఒకరు. మా బంధువుల్లో ఒకరు ఆయన పెళ్ళికి వెళ్ళారు, వాళ్ళు చెబితే తెలిసింది అని అంటారు. అక్కడ ఉన్న లేడీ స్టాఫ్, అమ్మయ్య, మన బాస్కి ఇంకా పెళ్లి కాలేదన్నమాట అంటూ తెగ సంబరపడిపోతుంటారు. తను నేను ఖర్చు వేసినవాడు, పెళ్ళి అయినా అవ్వకపోయినా ఎప్పటికైనా దక్కించుకునే తీరుతాను అని అంటుంది సెక్రటరీ తన్య. మిగిలిన లేడీ స్టాఫ్ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. మగవాళ్ళు సింగిల్స్ గుండెలపై చేయి వేసుకుంటూ తమ సీట్లలో కూర్చొని వర్క్ చేసుకుంటుంటారు. దివ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వస్తుంది. ఏమైంది, చాలా డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది అను. ఏమో తెలీదే, అక్క బాగా గుర్తుకు వస్తుంది. నేను చేసిన పని వల్ల అక్కకి ఏమైనా జరిగిందేమో అని భయంగా ఉందే అని అంటుంది దివ్య. అలా ఏం జరిగి ఉండదు, ఏమైనా అయితే బాబాయ్ ఫోన్ చేస్తారు కదా అని అంటుంది అను. అంతే అంటావా అని అడుగుతుంది దివ్య. మిగిలిన ఇద్దరు కూడా అంతే అంటారు. నువ్వు ఇలా ఉంటే మాకు ఎలానో ఉంటుంది. అసలే ఎగ్జామ్స్ టెన్షన్ నుండి బయటపడదామని బయటికి వస్తే నువ్వు ఇలా చేస్తే ఎలా అని అంటారు అందరూ. తన వల్ల వాళ్ళు కూడా బాధపడుతున్నారని నార్మల్గా ఉంటూ జోక్స్ వేసి నవ్విస్తుంది అందరినీ. ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చుని తింటూ ఏవో మాట్లాడుతూ ఉంటారు దివ్య వాళ్ళు. ఒరేయ్, ఆ అమ్మాయి చూడరా ఎంత బాగుందో, దేవకన్యలా ఉంది చూడు అంటాడు ఒక వ్యక్తి. ఒరేయ్, అమ్మాయిలని కామెంట్ చేయొద్దని చెప్పానా నీకు అని అంటాడు ఇంకో వ్యక్తి. నేను ఏం కామెంట్ చేశానురా,
తను నిజంగా బాగుంది, మీ ఇద్దరికీ జోడీ బాగుంటుంది అని చూడమన్నాను అని అంటాడు ఆ వ్యక్తి. అవునా అంటూ అటువైపు చూస్తాడు. కానీ అప్పుడే కొంతమంది ఆ అమ్మాయిల చుట్టూ చేరి వాళ్ళని అల్లరి చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు, ధైర్యం కూడా కావాలి. ఇలా సెల్ఫ్ డిఫెన్స్ లేని అమ్మాయిలంటే నాకు నచ్చరు అని అంటాడు ఆ వ్యక్తి. రాహుల్ ఒప్పుకుంటాను, కానీ ముందు వాళ్ళని సేవ్ చేస్తే బాగుంటుందేమో అని అంటాడు ఆ వ్యక్తి. సరే పద బాబా, నీ దేవకన్య సిస్టర్ని కాపాడుకుందాం అంటాడు రాహుల్. ఇద్దరు టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మాయిలను అల్లరి చేస్తున్న అబ్బాయిల్లో ఇద్దరు వాళ్ళ కాళ్ళు దగ్గరికి వచ్చి పడతారు. రాహుల్ ఇది ఎలా జరిగిందని తల తిప్పి చూడగానే శివంగిలా కనిపిస్తుంది దివ్య. జుట్టు అంతా గాల్లో ఎగురుతూ ఆ పోకిరి గల్ల తాట తీస్తుంది. మిగిలిన అమ్మాయిలు ప్రశాంతంగా కూర్చొని తింటూ, మేము మీకు ముందే చెప్పాం మర్యాదగా వెళ్ళిపోండని, కానీ విన్నారా, అనుభవించండి అని అంటారు. దివ్య కొట్టిన దెబ్బలకి అక్కడి నుండి అందరూ పారిపోతారు. కానీ ఒక్కడు దివ్య చేతుల్లో ఇరుక్కుని పోతాడు. అక్క వదిలేయ్, అక్క నీకు దండం పెడతాను అంటాడు. ఇంకోసారి అమ్మాయిల్ని ఏడిపిస్తే మీ ఇంటికి వచ్చి మరీ కొడతా అంటూ వాడిని వదిలేసింది. ఏరా రాహుల్, నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి కూడా ఇలానే ఉండాలా అని అడుగుతాడు ప్రసాద్. లేదు బావా, తనే నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి, నా శివంగి పిల్ల అని అంటాడు రాహుల్ తన గుండెలపై చేయి వేసుకుంటూ. వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళబోతున్న అర్జున్ని శ్రీకర్ ఆపి, ఒరేయ్ నీకు పెళ్ళైంది, ఎవరో చేసిన తప్పుకి తనకి సంబంధం లేకపోయినా శిక్షించావు, కనీసం తనకి సారీ అయినా చెప్పావా అని అడుగుతాడు. నిజమే, ఎవరో చేసిన తప్పుకి ఆవేశంలో వేరెవరికో శిక్ష అనుకుంటూ, అసలు తను ఇంట్లో ఉందా వెళ్ళిపోయిందా, ఆ రోజు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చూశాను, మళ్ళీ కనపడలేదు అని అనుకుంటాడు అర్జున్. శ్రీకర్కి ఏం సమాధానం ఇవ్వకుండానే బయటకు వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి అనుకుంటూ శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకున్న అర్జున్కి హాల్లో రాధగారు మాత్రమే కనిపిస్తారు. ప్రియా వంటగదిలో పాలు వేడి చేస్తుంది. రాధగారు ఇంకా సుందరం గారి కోసం, అర్జున్ వచ్చేసావా, వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేయి అంటారు. అర్జున్కి ఆమె మాటలు వినపడవు. ప్రియా కోసం చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అర్జున్ ఎంతసేపటికి అక్కడి నుండి కదలకపోవడంతో రాధగారు మళ్ళీ చెప్తారు. అర్జున్ సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను లేనట్లు ఉంది, వెళ్ళిపోయిందేమో అనుకుంటూ కనీసం సారీ అయినా చెప్పలేదు అని అనుకుంటాడు. అప్పుడే ఎవరో డోర్ కొడతారు. రంగమ్మ అనుకొని ఏంటి అని అడుగుతాడు. అది మిమ్మల్ని భోజనం చేయడానికి రమ్మని పిలవమన్నారు అత్తయ్య గారు అని ఒక మధురమైన స్వరం వినబడుతుంది. అర్జున్కి ఆ గొంతు తనదా, అంటే తను ఇక్కడే ఉందా అనుకుంటూ అర్జున్ వెంటనే బయటికి వచ్చి చూస్తాడు. కానీ అక్కడ ప్రియా ఉండదు. అర్జున్ కిందికి వస్తాడు, కానీ ఎవరూ కనిపించరు. రాధగారు మాత్రం అక్కడే కూర్చుని ఉంటారు. అర్జున్ ఏం మాట్లాడకుండా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ప్రియా, అర్జున్ వచ్చాడు, భోజనం వడ్డించు అంటారు రాధగారు. ప్రియానా అంటూ వెనక్కి తిరిగి చూసి, అంటే ఆ అమ్మాయి పేరు ప్రియనా అనుకుంటాడు. ప్రియా సైలెంట్గా భోజనం వడ్డించి పక్కనే నిలబడుతుంది. రాధగారు మాట్లాడుతూ, రేపు ఇంట్లో పూజ ఉంది, నువ్వు రేపు ఇంట్లోనే ఉండాలి అని అర్జున్ని చూసి చెప్తారు. అమ్మ నాకు కుదరదు, రేపు చాలా మీటింగ్స్ ఉన్నాయి అని అంటాడు. కొత్తగా పెళ్ళైన జంట ఆ పూజ చేయాలి, అది మన ఆచారం అని నువ్వు చేసి తీరాలి అని అంటారు. రాధగారు ప్రియాని పిలిచి, గెస్ట్ రూమ్లో మీ బాబాయ్ గారు నిద్రపోతున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి మీ రూమ్లో నిద్రపో అంటూ అర్జున్ గది వైపు చూపించి, ఇక నుండి అది నీ గది అని అంటారు. ప్రియా ఏం మాట్లాడాలో అర్థం కాక, అది అత్తయ్య అంటూ తడబడుతూ ఉండగా, ఏం పర్లేదు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నన్ను పిలువు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ తననే అంటుందని అర్థమై అర్జున్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏంటి ఇతను కూడా ఏం మాట్లాడడం లేదు అనుకుంటూ అక్కడే నిలబడిపోతుంది. అర్జున్ భోజనం చేసి తన రూమ్కి వెళ్తూ, మీరు నిద్రపోరా, మీరు ఇంకా ఇక్కడే ఉంటే మా అమ్మ చూస్తే నేనే మిమ్మల్ని గదిలోకి రానివ్వలేదని నాపై కోప్పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రియా కూడా కాసేపు ఆగి అర్జున్ రూమ్లోకి వెళ్తుంది. కానీ బెడ్పై అర్జున్ ఉండడు. పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రియా బెడ్ పైన పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ అలానే నిల్చొని ఉండిపోతుంది. అర్జున్ ప్రియాని గమనించి ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఐఆమ్ సారీ అండి, నేను మీ పట్ల అలా ప్రవర్తించి ఉండవలసింది కాదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ మా అమ్మ కోసమే ఒప్పుకున్నాను అంటూ తన గురించి ప్రియాకి చెబుతాడు. అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. అర్జున్ వాళ్ళ నాన్న పేరు కృష్ణ. రాధ గారు కృష్ణ గారు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, అదే ఆర్కే గ్రూప్. అది కూడా బాగానే లాభాల్లో ఉండేది. కానీ అర్జున్కి 11 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతారు. అప్పటి నుండి కంపెనీ పనులన్నీ రాధగారే చూసుకునేవారు.
ఆవిడతో పాటే అర్జున్ కూడా సెలవులు వచ్చిన ప్రతిసారి ఆఫీస్లోనే ఎక్కువగా సమయం గడిపేవాడు. అందుకే అర్జున్ ఎక్కువగా పని అంటే ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే పిచ్చి. ఎంతసేపు కంపెనీ మీటింగ్స్, ప్రాజెక్ట్స్ తప్ప ఇంకేమీ పట్టవు. అందుకే పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ అర్జున్ని ఇలానే వదిలేస్తే నిజంగానే పిచ్చి పడుతుందేమో అని రాధగారే బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. ఆ తర్వాత మీకు తెలిసిందే, మళ్ళీ ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని ప్రియ మెడలో తాళి కట్టేస్తాడు అని తన వర్షంలో తాను ప్రియకి వివరిస్తాడు. మీరు బెడ్ పైనే పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు, కానీ అది అంటూ ఏదో చెప్పేలోపో ప్రియా కోపంగా, నేను మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, మీరు వెళ్తే నేను నిద్రపోవాలి అని అంటుంది. ప్రియా అలా కోపంగా మాట్లాడేసరికి అర్జున్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో నిద్రపోతాడు. ప్రియా నిద్రపోతూ, టైం వేస్ట్ అని నాకు తాళి కట్టేశావా, ఎక్కడ తగిలావరా బాబు అనుకుంటూ నిద్రపోతుంది. హాస్టల్కి తిరిగి వెళ్తూ దివ్య వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. హే, ఈ రేపు అక్క సుధా వాళ్ళ ఇంట్లో పూజ ఉందంట, అక్క మనందరినీ రమ్మని చెప్పింది అని అంటుంది దివ్య. మాకు పని ఉంది, మా బట్టలు వాష్ చేసుకోవాలి, ఇదిగో ఈ అను అయితే ఖాళీగా ఉందిగా, దాన్ని తీసుకుపో అంటారు మిగిలిన ఇద్దరు. నాకు ఓకే అంటుంది అను. సరే మనం వెళ్దాంలే అని ఇద్దరు చేతులు హైఫై ఇచ్చుకుంటారు. దారిలో ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఎవరు అతన్ని పట్టించుకోరు. దివ్య అతన్ని చూసి, హే అటు చూడండి, ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ వెళ్ళి అతని నాడి పట్టుకొని చూస్తుంది. ఏమైంది, బ్రతికే ఉన్నాడా అని అడుగుతుంది అను. హా, బహుశా డీహైడ్రేట్ అయినట్లున్నాడు, పక్కనే ఉన్న షాప్లో వాటర్ తీసుకుంటారు, నా దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంది అని అది కలిపి తాగిస్తారు. అతను కొంచెం నార్మల్ అయ్యాక అక్కడి నుండి వెళ్ళిపోతారు. దివ్యనే ఫాలో అవుతున్న రాహుల్, అంటే ఈ అమ్మాయిలో హెల్ప్ చేసే మంచి గుణం కూడా ఉందా అనుకుంటూ తను వెళ్ళిన హాస్టల్ చూసి, హో తను మెడికల్ స్టూడెంట్, అంటే తను కూడా డాక్టర్ కాబోతున్నమాట అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందనుకుంటా, రాహుల్ కూడా ఒక డాక్టరే. మరుసటి రోజు రాహుల్ దివ్య కోసం హాస్టల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒరే బావా, ఇదేం బాగోలేదురా, నువ్వు ఒక డాక్టర్వి, ఇలా అమ్మాయి కోసం హాస్టల్ చుట్టూ తిరగడం ఏం బాగోలేదు అని అంటాడు మణికంఠ. ఉండరా, తనతో ఈరోజు ఎలా అయినా మాట్లాడాలి అని అంటాడు. అప్పుడే హాస్టల్ నుండి శారీలో బయటకు వస్తుంది దివ్య. బ్లూ కలర్ శారీలో హెయిర్ లూజ్ చేసేసి, అంటే మన ప్రియాల లాంగ్ హెయిర్ కాదు, కొంచెం షార్ట్ హెయిరే. నుదుటిన బొట్టు పెట్టుకుని కింద చిన్నగా కుంకుమ కళ్ళకి కాటుక పెట్టుకొని అందంగా నడిచి వస్తుంది. ఆగవే నేను వస్తున్నా అంటూ పిలుస్తుంది అను కోసమే నిలబడి చూస్తుంది దివ్య. దివ్యని అలానే చూస్తూ తన ఫోన్లో బంధించి వాల్పేపర్గా పెట్టుకుంటాడు రాహుల్. అప్పుడే ఆటో రావడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్కి మధ్యలో మెలకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అలవాటుగా బెడ్పై పడుకుంటాడు. ప్రియకి నిద్రలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సంఘటనలు కలలో వస్తూ నిద్రలోనే అటు ఇటు కదులుతూ ఉంటుంది. అర్జున్ నిద్రమత్తులోనే అటు ఇటు కదులుతున్న ప్రియని పట్టుకుని నిద్రపోతాడు. ప్రియకి అర్జున్ స్పర్శ తగలగానే వాళ్ళ అమ్మ స్పర్శలా అనిపించి ఆమె కూడా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం పూజ ఉందని రాతగారు చెప్పడంతో అలారం సెట్ చేసి నిద్రపోతుంది ప్రియ. అలారం సౌండ్ చేయగానే ముందు అర్జున్కి మెలకువ వచ్చి అలారం నోరు నొక్కేసి, అసలు దీన్ని ఎవరు సెట్ చేశారు అనుకుంటూ చేయి కాస్త బరువుగా అనిపించేసరికి అటు చూస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రియా ముఖం ఒక క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ అలారం సౌండ్ వినిపించగానే దాన్ని సైలెంట్ చేసి మెల్లగా ప్రియా తలని జరిపి తను వెళ్ళి సోఫాలో నిద్రపోతాడు. అప్పుడే బయట ఎవరో తలుపు గట్టిగా కొడుతూ ఉంటారు. ఆ సౌండ్కి ప్రియాకి మెలకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా రంగమ్మ, అమ్మ పూజకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వమని అమ్మగారు చెప్పారు, అలానే బాబుగారిని కూడా అంటూ మెల్లిగా అంటుంది. సరే నువ్వు వెళ్ళి నేను రెడీ అయ్యి వస్తాను అని అంటుంది ప్రియ. రంగమ్మ వెళ్ళిపోగానే టైం చూసి, అదేంటి అలారం పెట్టుకున్నాను కదా మోగలేదేంటి అని అనుకొని అర్జున్ వైపు చూస్తూ, ఈయన అనుకుంటూ, ఛాన్స్ లేదు, అయినా ఇప్పుడు వీటిని ఎవరూ వాడటం లేదు కదా, అన్నీ మొబైల్లోనే ఉన్నాయి కదా, అందుకే పాడైపోయి ఉంటుంది అనుకుంటూ బ్యాగ్లో బట్టలు తీసుకుని ఒక చీర మంచంపై పెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. అర్జున్ నిద్రలేచి, అమ్మయ్య అలారం నన్ను సేవ్ చేసింది, అయినా నేను ఎప్పుడు బెడ్ పైకి వెళ్ళానని అనుకుంటూ రాత్రి సీన్ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఇలా చేయకూడదు అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి తన మొబైల్లో బిజినెస్ న్యూస్ చూస్తూ ఉంటాడు. న్యూస్ చదివి ఏం ఇంట్రెస్ట్ అనిపించక ఫోన్ పక్కన పెట్టేసి రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే ప్రియా వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది. నైటీలో ఉంటుంది, తలకి టవల్ చుట్టుకొని ఉంటుంది. అందగత్తలే
ఎలా ఉన్నా బాగానే ఉంటారు, కానీ ఈ డ్రెస్ ఏంటి మర్చిపోయారా, ఈరోజు ఇంట్లో పూజ ఉంది అని అమ్మ చెప్పింది కదా, ప్లీజ్ చీర కట్టుకోండి, లేకపోతే అమ్మ బాధపడుతుంది అని అంటాడు అర్జున్. ప్రియా చిరాగ్గా ఫేస్ పెట్టి లోపలికి వెళ్తారా లేకపోతే బయటికి వెళ్తారా అని అడుగుతుంది. అర్జున్ ఇలా ఫేస్ పెట్టి ప్రియా వైపు చూస్తాడు. తను మంచం వైపు చూపిస్తూ నేను రెడీ అవ్వాలి అని అంటుంది. అర్జున్కి ఏది అర్థమైనట్లు ముఖం పెట్టి, అంటే నేను లోపలికి వాష్రూమ్కి వెళ్తే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో అని అడుగుతాడు. బయట నుండి డోర్ క్లోజ్ చేస్తాను, నేను చీర కట్టుకున్నాకే లాక్ తీస్తాను అని అంటుంది. అర్జున్ కూడా ఇలా అయితే వేగంగా రెడీ అయ్యి పూజ కూడా వేగంగా చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ, సరే అయితే నేను లోపలికే వెళ్తాను అని అంటాడు. అర్జున్ లోపలికి వెళ్ళగానే ప్రియా బయట నుండి లాక్ చేసి తను చీర కట్టుకుంటుంది. చీర కట్టుకోవడం పూర్తి కాగానే వాష్రూమ్ డోర్ లాక్ తీసేస్తుంది. అర్జున్ ఎప్పట్లానే స్నానం చేసి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ బయటికి వచ్చేస్తాడు. రూమ్లో ఎవ్వరూ లేనట్టుగా. ప్రియా అద్దం ముందు నిల్చుకొని జడ వేసుకుంటూ ఉంటుంది. అర్జున్ అలవాటుగా అద్దం దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ప్రియని గుద్దుకుంటాడు. పాపం ప్రియ వెనక ఉన్న బెడ్పై పడిపోతుంది. పడిపోతున్నప్పుడు ప్రియా కాల్ అర్జున్కు తగిలి అర్జున్ కూడా ప్రియాపై పడిపోతాడు. ప్రియా భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. అర్జున్ అదరాలు ప్రియ నుదుటిని ముద్దాడుతాయి. ఆ స్పర్శతో కళ్ళు తెరిచి తనపై ఉన్న అర్జున్ని చూస్తూ ఉండిపోతుంది. అర్జున్ కూడా వెంటనే తన తల పక్కకి జరిపి ప్రియా కళ్ళు వంకే తదేకంగా చూస్తాడు. ఏం కళ్ళురా బాబు అవి మనసులో అనుకుంటాడు. అర్జున్ తలస్నానం చేసి రావడం వల్ల అతని జుట్టు నుండి నీరు కారుతూ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు ప్రియ కళ్ళకి. ఇద్దరు ఎవరి లోకంలో వాళ్ళు ఉండగా రూమ్ బయట నుండి రంగమ్మ పిలుస్తుంది. ఆ పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వస్తారు ఇద్దరు. అర్జున్ ప్రియపై తాను ఉన్నానని గ్రహించి వెంటనే లేచి బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. అర్జున్ అంత దగ్గరగా ఉండడంతో ప్రియ గుండె వేగం కొట్టుకుంటుంది. ప్రియ తన గుండెపై చేయి వేసుకుని తమాయించుకునే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ రంగమ్మ తలుపు కొడుతూ పిలుస్తుంది. ప్రియా డోర్ ఓపెన్ చేసి ఏమైంది అని అడుగుతుంది. రాధమ్మ గారు మీకు ఈ నగలు ఇమ్మని చెప్పారు, అలానే అర్జున్ బాబు నిద్ర లేచారో లేదో చూసి రమ్మన్నారని అంటుంది. ఆయన స్నానం చేస్తున్నారు, అవి ఇలా ఇవ్వు అని నగలు తీసుకుని వేగంగా వచ్చి సింపుల్ డిజైన్లో ఉన్న నల్లపూసలు నెక్లెస్ గాజులు వేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. అర్జున్ వచ్చేటప్పటికి ప్రియా కనపడదు. అద్దం ముందు వెళ్ళి తలదువ్వుకుంటూ ఉన్న అర్జున్కి ప్రియా నుదుటిపై పెట్టిన ముద్దు గుర్తుకు వచ్చి, అయ్యో అర్జున్ ఎందుకురా ఇలా చేశావు అనుకుంటూ తల పట్టుకుంటాడు. ప్రియా కిందికి వస్తుంటే చూడడానికి సింపుల్గా ఉన్న చాలా హుందాగా కనిపిస్తుంది రాధగారికి. పంతులు గారు వచ్చారని అర్జున్ని పిలవడానికి వెళ్తారు సుందరం గారు. అర్జున్ ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంటాడు. సుందరం గారు బాబు ఇవి కావు, పంచ కట్టుకోండి, వ్రతం కదా అని అంటారు. అర్జున్ తనకి పంచ కట్టుకోవడం రాదని చెప్పడంతో ఆయనే కడతారు. అర్జున్కి కళ్యాణ మండపంలో పడిపోవడం గుర్తుకు వచ్చి, సారీ అండి, నేను అలా చేసి ఉండకూడదు, ఎక్కడ పరుగు పోతుందో అని, కానీ మీకు మాట ఇస్తున్నాను, నా కారణంగా తను బాధపడకుండా చూసుకుంటా అని అంటాడు. అర్జున్ మాటలకి సుందరం గారు మనసు కొంచెం తేలికపడి, తల్లిదండ్రి లేని పిల్లబాబు మీదే బాధ్యత ఇక అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. అర్జున్ కిందికి దిగి వస్తూ ఉంటే చుక్కలో చంద్రుడు నేలపైకి దిగి వస్తున్నట్లుగా ఉంటాడు. ఆ బట్టల్లో ఆఖరికి ప్రియ కూడా తన చూపు అర్జున్ పై నుండి తిప్పుకోలేక అలా చూస్తూ ఉండిపోతుంది. పంతులు గారు పిలవడంతో ఇద్దరు పూజలు కూర్చుంటారు. చుట్టుపక్కల ఉండే కొంతమంది లేడీస్ని మాత్రమే పిలుస్తారు రాధగారు. పూజ అవ్వగానే అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాధగారు వద్దు అన్నా వినిపించుకోడు. సుందరం కూడా వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ప్రియకి ఏం చేయాలో అర్థం కాక బయట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.